మంది మంత్రానికి చింతకాయలు రాలతాయా, ఏ యుగంలో ఉన్నావు, ఇది కలికాలం అని చాలా హేళనగా మాట్లాడుతుంటారు. మంత్రానికి అమితమైన శక్తి ఉంది. ఒక్కసారి పఠించడం మొదలు పెడితే అది ఒక సాధనగా చెయ్యాలి. ఏదో చేశాంలే, అబ్బా ఆ మంత్రం చేశాం, మాకేమైనా ఉపయోగమైందా, మాకేం అవ్వలేదు అని చెప్పి తీసి పక్కన పడేస్తుంటారు. అలా కాకుండా ఏ మంత్రమైనా తీసుకోండి, సాధనగా చేయడం వలన ఫస్ట్ నీలో ఉండే దుర్గుణాలను ఒక్కొక్కటిగా పోగొడుతుంది. నీ మనస్సుని కల్మషం లేకుండా చేస్తుంది. ఏదైనా మనం ఒకటి నేర్చుకునేటప్పుడు వెంటనే వచ్చేస్తుంది, నాకు వచ్చేసింది అనం కదా, కొద్ది రోజులు టైం పడుతుంది. మంత్ర సాధన కూడా అలాంటిది. సాధన చెయ్యంగా నీ మాటే మంత్రం అవుతుంది. నువ్వు చెప్పే ప్రతి మాట జరిగి తీరుతుంది. మంత్రానికి అంత శక్తి